శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 22 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా జరగబోతుంది అని ప్రయత్నం చేస్తే, వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో జన్మరాశి అందే గజకేసరి యోగం అనే ఒక యోగం ఏర్పడింది. అది మీకు ఆది సోమ మంగళవారాల్లో యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీకు బాగా పెద్ద మనుషులు, గురువులు అనుకున్నట్టు వారు మీ శ్రేయస్సు కోరే వ్యక్తుల్ని మీరు కలుసుకోవడం కానీ, లేదా మీ కుటుంబాన్ని వారు సందర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. మీరు ఆర్థిక రంగంలో ఉన్నా, లేదంటే మీడియా రంగంలో ఉన్న మీ యొక్క పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు దూర ప్రాంత ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన పెంచుతారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరపాలనే ఆలోచన మీకు వస్తుంది. దానికోసం కొంత ప్రయత్నాలు, నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మంగళవారం తర్వాత ఈ చంద్రుడు ధనస్థానంలో కుజగ్రహంతో కలిసి ఉండడం వలన చంద్రమంగళ యోగం అనే ఒక యోగాన్ని బుధ గురువారాల్లో ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల కొంతవరకు కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు మీద కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాలు రావడం, మీరు కొంత దురుసుగా ప్రవర్తించడం వల్ల కానీ, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందులు, అంటే వారి యొక్క కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం బుధ గురువారాల్లో చాలా వరకు కుటుంబ విషయాల్లో తలదూర్చకుండా, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల విషయంలో కలగజేసుకుండా ఉంటేనే మంచిది. ఆర్థిక పరంగా ఎక్కువ ధనవ్యయం అవుతుంది. జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల కొంత మనసుని కంట్రోల్ చేసుకొని ధనాన్ని పొదుపుగా వాడే ప్రయత్నం చేస్తే మంచిది. బుధ గురువారాల్లో మంచిది. ముఖ్యంగా శుక్రుడు ఈ వారం అంతా కూడా స్వక్షేత్రగతుడై అత్యంత బలవంతుడు అవడం వల్ల రాశి అందే గురుగ్రహ సంచారం జాతకుడికి చాలా మంచి కాన్ఫిడెన్స్తో ఏ పనైనా చేయగలనే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితంగా వాళ్ళ సామర్థ్యానికి తగు విధంగా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వాళ్ళు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అత్తగారితో కానీ, అంటే అత్తగారి కుటుంబంతో కానీ, భర్తతో కానీ ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు ఈ వారంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే సహజంగా మీ యొక్క సామర్థ్యం పెరగడం వల్ల, అదృష్టం మీ వైపు ఉండడం వల్ల ఖచ్చితంగా ఎటువంటి విషయమైనా మీకు అనుకూలంగా మారే అవకాశం ఇది. కొంతవరకు ఇది మగవారికి కూడా వర్తిస్తూ ఉంటుంది. కానీ స్త్రీలకు ఎక్కువ బలం, ఈ శుక్రుడు ఎక్కువగా బలం ఉన్నప్పుడు స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ సమయంలో కూడా మీరు కొంతవరకు భార్యతో కానీ, భార్య తరపు బంధువులతో కానీ విరోధాలు రాకుండా చూసుకోవాలి. ఏదన్నా ఆ కుటుంబ స్థానం, ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏదో ఒక ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటే మంచిది. సో మంగళవారం నుంచి ధన పంచమాధిపతి బుధుడు 5వ స్థానంలో ప్రవేశిస్తూ అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగాన్ని ఏర్పడడం జరుగుతుంది. దీంతో జాతకుడి యొక్క నైపుణ్యం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారంలో తను మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభివృద్ధి సాధిస్తాడు. స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. వారి యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు వస్తుంది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. స్కాలర్షిప్ లాంటిది లభిస్తూ ఉంటుంది. సో ఏదైనా వృషభ రాశి వారికి చాలా వరకు ఈ గ్రహాలు, ఈ బుధ శుక్ర రవిగ్రహాలు అనుకూలత ఏర్పడడం, రాశి అందే గురువు ఎటువంటి విషయాన్నైనా, ఎటువంటి పనైనా, ఎటువంటి కార్యాన్నైనా సులభంగా సాధించే అవకాశం ఈ రాశి వారికి ఈ వారం అంతా ఉంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ
వారంలో అంటే రాబోయే ఈ పక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధించే సమయం. అంటే ఇక్కడ ఎవరి కుటుంబంలో అయినా అంటే వ్యక్తిగతంగా మీరే కాకుండా మీ కుటుంబంలో సంతానం అవ్వచ్చు, ఎవరన్నా మీ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం ఖాళీగా ఉండడం వల్ల కానీ, ఏదో ఒక వ్యసనానికి బలహీనమై ఉండడం కానీ, తరచూ అప్పులు చేయడం, వివాహం అయినా కూడా సంతానం కలగకపోవడం, ఒకవేళ కలిగినా కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలగడం, ఇలాగ కొన్ని ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ పితృదోషాలు అన్నవి ఆ కుటుంబంలో ప్రథమ సంతానం మీద ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చివరి సంతానం మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవతలకి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 15 రోజుల్లో మరి మీ పెద్దవారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున ఎవరికన్నా మరి తగు విధమైనట్టుగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం. మరి చాలామందికి అవకాశం లేకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు వీలైనంత వరకు గోసేవ చేయడం వల్ల మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాల దర్శించడం, లేదంటే మీ పెరట్లో ఎవరన్నా పెంచుతున్న గోవులు ఉన్నా, మీ ఊరిలో ఉన్న ఆ గోవుకి మరి నవధాన్యాలు సంబంధించినవి, అంటే నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గోధుమలు, ఈ పెసలు, మినుములు, కందులు వగైరా వగైరా ఉంటాయి. అందులో మీకు ఏదైనా ఒక 3 నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల సాధారణంగా ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కుటుంబంలో మీ పెద్దవారు మరణించినప్పుడు మీరు వాళ్ళకి 11వ రోజున చేసినటువంటి కార్యక్రమాలు వసపిండి అంటే రకరకాలుగా ఉంటాయి పేర్లు. ఆ రోజు నుంచి వాళ్ళు దేవతలుగా పితృదేవతల్లో కలడం మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దేవతలే. సో అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా పితృదేవతల్ని ఈ మహాలయ పక్షంలో ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు, ఇంకా అది ఇదని కాదు, ఎటువంటి దోషమన్నా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ సమయంలో ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇంకా మన వల్ల జీవితం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వాళ్ళు మరి మీరు మీ యొక్క ఈ జన్మ నక్షత్రం రోజు కానీ, జన్మ తిథి రోజు కానీ, పుట్టిన వారం అంటే ఏదో మంగళవారం బుధవారం పుడతారు కదా, అటువంటి రోజున గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉంటారో ఆ బరువు వెయిట్ చూసుకోండి. ఆ వెయిట్కి తగు విధంగా మరి పశువులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోవులు తినే ఆహారాన్ని మీ వెయిట్కి ఎంత ఖరీదు ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆ ధనం ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మీ యొక్క సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు పచ్చగడ్డి మీ వెయిట్ తగ్గ ఇచ్చి ఆ పశువులతో తినిపించడం వల్ల కంపల్సరీగా మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.